హలో అండి, ఈరోజు చైనీస్ రెసిపీ వెజ్ మంచూరియన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి. బాల్స్ మరీ గట్టిగా లేకుండా మరీ సాఫ్ట్గా అయిపోకుండా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే క్యాబేజీని తీసుకొని తురిమేసుకోవాలండి. మీకు తురవడం కష్టంగా ఉంటే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు. అలా పట్టుకొని కొంచెం వాటర్ వస్తుంది కదా అండి, అందులో అది పిండేసి ఇట్లా ఒక బౌల్లో తీసుకోవాలండి. నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లి కనిపించదా, నిన్నిలా చూస్తూ ఉంటే మై మరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగా అనిపించదా, వరాలన్నీ సూటిగా ఇలా నన్ను చేరగా. ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఈ చిన్న చిన్న బాల్స్ ఏవైతే ఉన్నాయో బాల్స్ అన్నిటినీ కూడా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. లేనే లేదు ఇంకే కోరిక, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే చాప్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం మగ్గించుకోవాలండి. ఈలోపు మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ అవి ఉల్లిపాయ ముక్కలు అవి మగ్గిన తర్వాత అందులోనే కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్, అలాగే కొంచెం వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అవి కొంచెం మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అది ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదండి, అది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్యాన్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉండాలండి. నెక్స్ట్ మనం వేయించుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దగ్గర పడేంత వరకు ఉండాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.